ఇటీవల పాఠశాలల్లో, నిత్య జీవితంలో, కుటుంబాలలో, విద్యార్థులలో అనేక ప్రవర్తన సమస్యలు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. ఈ మానసిక సమస్యలు, ప్రవర్తన సమస్యలు పరిష్కరించడానికి కౌన్సిలింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ కౌన్సిలింగ్ 3 రకాలు: నిర్దేశక మంత్రణం, అనిర్దేశక మంత్రణం, మిశ్రమ మంత్రణం. అడిగిన ప్రశ్న అనిర్దేశక మంత్రణమును ప్రవేశపెట్టిన వారు. నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆప్షన్ 1 విలియమ్సన్, ఆప్షన్ 2 డార్లీ, ఆప్షన్ 3 ఎఫ్సి థార్న్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. మీకు తెలుసు, ఈ పేషెంట్ అనే పదాన్ని క్లయింట్గా మార్చాడు కౌన్సిలింగ్ ప్రక్రియలో కార్ల్ రోజర్స్. అందుకే ఈ యొక్క నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్కు మరొక పేరు క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్. ఎందుకంటే ఇక్కడ క్లయింట్ ముఖ్యం. సమస్యకు గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు, సహాయార్థి లేక క్లయింట్ తనంతట తాను రివీల్ చేసే విధంగా కౌన్సిలింగ్ చాలా ఫ్రెండ్లీగా, ఇన్ఫార్మల్గా ఉండాలని భావించాడు కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ ఒక మానవతావాది. మానవతావాదం మనిషికి ప్రాధాన్యత ఇస్తుంది, మనిషి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుంది. విలియమ్సన్, డార్లీ ప్రతిపాదించిన మంత్రణం నిర్దేశక మంత్రణం, డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఈ యొక్క నిర్దేశక మంత్రణం మరియు అనిర్దేశక మంత్రణంల యొక్క మంచిని, ప్రయోజనాలను సంశ్లేషణ చేసి, సింథసైజ్ చేసి కొనసాగించే మంత్రణమే ఈ యొక్క మిశ్రమ మంత్రణం, ఎక్లెక్టిక్ కౌన్సిలింగ్. దీన్ని రూపొందించింది ఎఫ్సి థార్న్. సో కౌన్సిలింగ్కు, గైడెన్స్కు ఒక తేడా ఉంది. కౌన్సిలింగ్ అనేది సమస్య వచ్చినప్పుడు మాత్రమే అవసరం. సమస్య ఉన్న వ్యక్తికి, సమస్య పరిష్కరించే వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య యొక్క కౌన్సిలింగ్. ఇక్కడ సమస్యతో బాధపడే వ్యక్తి క్లయింట్, సమస్యకు పరిష్కారం చూపేటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క కౌన్సిలర్. కౌన్సిలర్ సాధారణంగా ఎంఎస్సి సైకాలజీ, పిహెచ్డి చేసిన సైకాలజిస్ట్ కావచ్చు, లేక ఎండి చేసిన సైకియాట్రిస్ట్ కావచ్చు. సైకియాట్రిస్ట్కు, సైకాలజిస్ట్కు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సైకియాట్రిస్ట్ ఈ మానసిక సమస్యలకు మందులతో పరిష్కారం చూపితే, సైకాలజిస్టు మాటలతో పరిష్కారం చూపుతాడు. సో ఈ కౌన్సిలింగ్ అనేది గైడెన్స్లో భాగం. గైడెన్స్ ఎవరైనా ఇవ్వచ్చు, కానీ కౌన్సిలింగ్ అనేది ఒక ప్రొఫెషన్ కాబట్టి కేవలం ప్రొఫెషనల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. డాక్టర్ మోజస్ ఎంఎల్ఈ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో నేను అప్లోడ్ చేసిన అనేక షార్ట్స్, వీడియోస్ని మీరు వాచ్ చేయండి. డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఈఓ, హెచ్డబ్ల్యూ, డైట్, బిఎడ్ కాలేజ్ లెక్చరర్ జాబ్ సాధించాలంటే, ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ నాలెడ్జీ ఎంతగానో అవసరం. ఎంఎల్ఈ అకాడమీ అనే మా మొబైల్ యాప్లో ఈ యొక్క సైకాలజీ, పెడగాజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని మంచి నాలెడ్జ్ సంపాదించి రాబోయే నోటిఫికేషన్స్లో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ, మీ డాక్టర్ మోజస్, ఎంఎల్ఈ అకాడమీ, హైదరాబాద్.